డిస్లొకేషన్ షోల్డర్ అనేది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అండి. చాలా పెయిన్ఫుల్ కండిషన్ అది. అంటే బాల్ కప్లోంచి బయటకు వచ్చేసి అక్కడ ఉండిపోతుంది. ఆయన మూమెంట్ చేయలేరు భుజంలో, ఏ రకమైన మూమెంట్ ఉండదు, ఇరుక్కుపోతుంది అట్లా భుజము. ఇట్లా పట్టుకొని వస్తారు మా దగ్గరికి చాలామంది, సివియర్ పెయిన్తో ఏడుస్తూ వస్తారు. సో అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేయవలసి, దానికి ఏదో టాబ్లెట్ వేసాము లోపలికి వెళ్ళిపోతుంది అన్నది ఉండదు. ఇది మనం డిఫరెన్షియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇది ఫస్ట్ టైం డిస్లొకేషనా, రికరెంట్ డిస్లొకేషన్. డిస్లొకేషన్ అనేది ఏ రకంగా జరగచ్చు. కింద పడిపోయి జరగచ్చు, స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు జరగచ్చు, బైక్ మించి కింద పడి యాక్సిడెంట్ ద్వారా జరగచ్చు, ఇలా రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ అది ఫస్ట్ టైం డిస్లొకేషనా లేదా ఈయనకి ఇంతకు ముందు ఇట్లా చాలాసార్లు అయ్యిందా? సో రెండు, ఫస్ట్ టైం డిస్లొకేటర్, రికరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్. అంటే రికరెంట్ డిస్లొకేషన్ అంటే చాలాసార్లు డిస్లొకేషన్ అయ్యింది, ఇలాగే అయ్యింది అన్నది. అప్పుడు మనం అడిగే క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే మరి దానికి ట్రీట్మెంట్ అప్పుడు ఏం తీసుకున్నారు? కొంతమంది లేదు సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము దాన్ని సెట్ చేశారు అని చెప్తారు. కొంతమంది మేము ఇలా అనుకుంటే మళ్ళీ లోపలికి వచ్చేసింది సార్ అని చెప్తారు. దాన్ని బట్టి మన ఫర్దర్ ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ టైం డిస్లొకేటర్కి ఏం ట్రీట్మెంట్? వాళ్ళు చాలా పెయిన్తో వస్తారు. వచ్చినప్పుడు ఏం చేయాలి? ముందు ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ అలాంటిది ఇచ్చి ఇమీడియట్గా ఎక్స్రే తీసుకొని అది బాల్ ఎక్కడ ఉన్నది పొజిషన్ చూసుకోవాలి. యాంటీరియర్ డిస్లొకేషన్ అంటే ముందుకు జరిగిపోవటం, పోస్టీరియర్ డిస్లొకేషన్ అంటే వెనక్కి జరిగిపోవటం. దాన్ని బట్టి మనం దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి. కొంచెం సెడేషన్ ఇచ్చి, కొంచెం మత్తులాగా ఇచ్చి దాన్ని కొంచెం మ్యానిపులేట్ చేస్తాం. అంటే కొంచెం ట్రాక్షన్, చెయ్యిని పట్టుకొని లాగి దాన్ని కొంచెం పొజిషన్లోకి తిప్పితే ఆటోమేటిక్గా అది లోపలికి వచ్చేస్తుంది. ఈ సింపుల్ ట్రీట్మెంటే డే కేర్ ప్రొసీజర్లోనే అయిపోతుంది. చాలామందికి మత్తు ఇవ్వక్కర్లేకుండానే కూడా అయిపోతుంది. అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ పర్సన్ అనమాట. సో ఇమీడియట్గా ఆ ట్రీట్మెంట్ చేసి వెంటనే దాన్ని ఇమ్మొబిలైజ్ చేయాలి. ఇమ్మొబిలైజ్ అంటే ఆ భుజం కదలకుండా పట్టీలాగా, అంటే షోల్డర్ స్ట్రాపింగ్ కానీ ఇమ్మొబిలైజర్ కానీ వేసి దాన్ని పేషెంట్కి క్లియర్గా చెప్పాలి. 3-4 వారాల వరకు మీరు ఇది కదపకూడదు, కదిపితే మళ్ళీ బయటకు వస్తుంది అని. సో ఇది ట్రీట్మెంట్. ఇమీడియట్గా డిస్లొకేషన్ అయితే ఈ ట్రీట్మెంట్ చేస్తాం. రికరెంట్ డిస్లొకేషన్కి ట్రీట్మెంట్ ఏమిటంటే మాటిమాటికి బయటకు వస్తుంది అంటే either బాల్లో కానీ లేదా కప్లో కానీ ఏదో డిఫెక్ట్ ఉంది అని అర్థం. అదేమిటంటే ఈ కప్ చుట్టూత ల్యాబ్రమ్ అని ఒక రిమ్ లాగా ఉంటుంది. ఈ రిమ్ డ్యామేజ్ అయిపోతే కనుక మాటికి భుజం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న మూమెంట్స్కి ఇలా 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 ఎత్తినప్పుడల్లా బయటకు వస్తూ ఉంటుంది. వాళ్ళకి బంతి లోపల పెట్టినా కానీ ఆ రిమ్ దానికి ముందుకు జరగకుండా ప్రివెంట్ చెయ్యదు. అందుకని ఆ రిమ్ లేకపోవడం వల్ల వచ్చే డ్యామేజ్. అలాగే బాల్ మాటికి బయట వస్తూ ఉంటే దానికి వెనకాతల సొట్టలాగా పడిపోతుంది. దాన్ని హిల్ సాక్స్ లీజన్ అంటాం. ఈ రిమ్ తెగిపోవటాన్ని బ్యాంకార్డ్స్ లీజన్ అంటాం. ఈ బ్యాంకార్డ్స్ లీజన్కి, హిల్ సాక్స్ లీజన్కి మనం కంపల్సరీ ట్రీట్మెంట్ చేసుకోవాలి. అది సర్జికల్ ట్రీట్మెంటే, ఏదో మందులు వేసుకుంటేనో టాబ్లెట్ వేసుకుంటేనే వచ్చేది కాదు. సో సర్జికల్ ట్రీట్మెంట్ ఏం చేస్తామంటే ఆర్థ్రోస్కోపిక్ బ్యాంకార్డ్స్ రిపేర్, రెంప్లిసాజ్ ట్రీట్మెంట్ అంటాం. బ్యాంకార్డ్స్ రిపేర్ అంటే ఈ రిమ్ని మళ్ళీ దాన్ని ఉన్న పొజిషన్లో యాంకర్ స్టిచెస్ వేసి, ఆర్థ్రోస్కోపీ అంటే చిన్న ఇన్సిషన్ ద్వారా టెలిస్కోప్ లోపల పెట్టి టీవీలో చూసుకుంటా చేసే సర్జరీ అనమాట. కీ హోల్ సర్జరీ అంటాం మనం వాడుక భాషలో చెప్పాలంటే. కీ హోల్ సర్జరీ ద్వారా దానికి ఈ రిమ్కి యాంకర్ స్టిచెస్ వేసి మళ్ళీ దాని పొజిషన్లో దాన్ని కుట్టి, అలాగే ఆ సొట్టపడిన బాల్లో సొట్టపడిన దానికి రెంప్లిసాజ్ ద్వారా వెనకాతల నుంచి యాంకర్ స్టిచ్ వేసి ట్రీట్మెంట్ చేయాలి. ఇది కంపల్సరీ చేయించుకోవాలి. లేకపోతే మాటికి బాల్ జరిగిపోవడం, ప్రతిసారి సెట్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఇది డిస్లొకేషన్కి ట్రీట్మెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.